ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బంధం ఏది అంటే అది కట్టుకున్న భార్యాభర్తల సంబంధం అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఒకరి కోసం ఒకరు బతకడం, ఒకరి కోసం ఒకరు జీవించడం. ఎక్కడో గల్ఫ్ దేశంలో ఎండనక వాననక కష్టపడి తన పిల్లల భవిష్యత్తు కోసం, తన కట్టుకున్న భార్య సంతోషం కోసం ఎండనక వాననక కష్టపడి తన రక్తాన్నే చెమటగా మార్చి సంపాదించి ఎన్నో ఆశలతో తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడు ఆ భర్త. కానీ తను ప్రాణంగా నమ్మిన ఆ ఇల్లే తనకు ఒక నరక రూపంగా మారుతుందని, తను తెచ్చిన డబ్బులతో సుఖపడాల్సిన తన భార్యే తనకు యమపాశంగా మారి తనను హతమారుస్తుందని ఆ అమాయకుడు ఊహించలేకపోయాడు. నిజామాబాద్ జిల్లా నాల్కల్ గ్రామంలో జరిగిన ఈ దారుణం ఈ 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తుంది. పరాయి మొగాడి మోజులో పడి మనం రోజు బాత్రూమ్ క్లీన్ చేసే హార్పిక్ను తన బ్లడ్లో ఇంజెక్ట్ చేసి అతి క్రూరంగా చంపేసింది తన భర్తని. తన 5వతనానికి కారణమైన భర్త ప్రాణాలను ఒక భార్య ఎలా తీసింది? అసలు ప్రాణాలు కాపాడాల్సిన నర్స్ చేతులు ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టాయి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఒక భార్య భర్త ప్రాణాలను ఎలా తీసింది? ఆ రోజు రాత్రి జరిగిన ప్రతి చిన్న డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. చనిపోయిన ఆ వ్యక్తి పేరు దాయిని ప్రశాంత్. అతని ఏజ్ ఒక 35 years. కష్టపడే గుణమున్న ఒక వ్యక్తి. తన భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉండాలని తనకు ఇష్టం లేకున్నా గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించి ఇంటికి పంపించేవాడు. అక్కడ పడిన కష్టం అంతా ఇంత కాదు. ఏ పని దొరికితే ఆ పని చేసుకొని ఎంతో కొంత డబ్బులు సంపాదించి ఇండియాకు వెళ్ళాలన్న ఆశ ఉండే తనలో ఇప్పుడు. జూన్ 22న అతను ఇండియాకి తిరిగి వచ్చాడు. అతను ఇండియాకి తిరిగి వచ్చాక తన భార్యతో ఇలా చెప్పాడు, ఇకపై నేను దుబాయ్కి ఏం వెళ్ళను, మిమ్మల్ని అండ్ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే సంతోషంగా ఏ పని దొరికితే ఆ పని చేసుకొని ఉంటానని చెప్పాడు. కానీ ప్రశాంత్ తీసుకున్న ఆ నిర్ణయమే సంధ్యకు ఒక శాపంలా మారింది. ఎందుకంటే ప్రశాంత్ గల్ఫ్లో ఉన్న సమయంలో సంధ్య వేరొకరితో ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది. అతని పేరే అనిల్. ప్రశాంత్ గల్ఫ్లో కష్టపడి సంపాదించి డబ్బులు ఇండియాకి పంపిస్తుంటే ఆ డబ్బులతో వీళ్ళిద్దరు జల్సాలు చేసేవారు. ఇప్పుడు ప్రశాంత్ ఇండియాకి తిరిగి వచ్చి పర్మనెంట్గా ఇండియాలోనే ఉంటా అనేసరికి వీళ్ళ ఎంజాయ్మెంట్కి ప్రశాంత్ ఎక్కడ అడ్డుపడతాడో అని భావించి సంధ్య అండ్ అనిల్ అతన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలని పెద్ద స్కెచ్ వేశారు. ఈ మర్డర్ ప్లాన్ కేవలం సంధ్య అండ్ అనిల్ వల్ల కాదని వాళ్ళు భావించి ఒక 3rd person హెల్ప్ తీసుకున్నారు. అతని పేరే వెంకట సాయి అలియాస్ బంటి. అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం జూన్ 29వ తేదీ బంటి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. బంటి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంత్ ఫ్రెండ్ లాగా నటించి అతనికి విపరీతంగా ఆల్కహాల్ తాగించాడు. ఎంతలా అంటే ప్రశాంత్ తనేం చేస్తున్నాడో తనకే తెలియనంత మత్తు. ఆ సమయంలో సంధ్య బంటికి ఫోన్ చేసి మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. కాదు కాదు వేరే నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండారు ఇప్పుడు. కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది అటు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి నాకు తెలియదు. కొద్ది ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది అని. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చా అన్ని వండాలి. మీరు ఇంటికి రావద్దు. ఓకే రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. ఓకే రైట్. ప్లీజ్ రా, వాడు మేడ మీద నుంచి కిందికి రాకూడదు. అక్కడే డిచ్ అయిపోవాలి. వాడు అక్కడే చచ్చిపోవాలి. ఇవన్నీ బంటికి సంధ్య ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు ఆ ఆడియో కూడా ఇంటర్నెట్లో లీక్ అయింది. మందు మత్తులో ఉన్న ప్రశాంత్ను బంటి ఆ మేడ మీద నుంచి కిందికి తోసేశాడు. కానీ అదృష్టవశాత్తు తన ప్రాణాలకు ఏం ప్రమాదం లేకుండా కాలు చేయి విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు ప్రశాంతే మందు మత్తులో మేడపై నుంచి కిందికి జారి పడ్డాడని అందరినీ నమ్మించింది సంధ్య. మేడపై నుంచి పడిన ప్రశాంత్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు.
సంధ్య కూడా వృత్తిరీత్యా ఒక నర్స్. సో హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్తో సంధ్య తన భర్తను తాను చూసుకోగలనని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. ప్రశాంత్ చేతికి ఒక కెన్నులా ఏర్పాటు చేసింది. కెన్నులా అంటే సెలైన్స్ ఎక్కించడానికి చేతికి ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తారు కదా, అది. ప్రాణాలు కాపాడాల్సిన నర్స్ చేతులే ఆ రాత్రికి యమదూతలా మారాయి. జూన్ 30 రాత్రి ప్రశాంత్ బెడ్డుపై కదలలేని స్థితిలో ఉన్నాడు. అదే కరెక్ట్ సమయం అనుకున్న సంధ్య బాత్రూంలోకి వెళ్ళి మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఉపయోగించే హార్పిక్ను అండ్ ఇంకా ఏదో కొన్ని కెమికల్స్ను ఒక ఇంజెక్షన్లోకి తీసుకొని ప్రశాంత్ చేతికి ఉన్న కెన్యులాలోకి ఇంజెక్ట్ చేసింది. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, హార్పిక్ స్మెల్ చూస్తేనే మనకు పడదు, అలాంటిది హార్పిక్ని మన బాడీలో ఇంజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో. హార్పిక్ బ్లడ్లో ఇంజెక్ట్ చేశాక గిలగిలా కొట్టుకొని ఊపిరాడక ఆ బెడ్ పైనే ప్రాణాలు వదిలేశాడు. ప్రశాంత్ చనిపోవడానికి కన్ఫర్మ్ చేసుకున్నాక బెడ్ పై నుంచి ప్రశాంత్ బాడీని కిందకి తోసేసింది. ఎందుకంటే ప్రశాంత్ బెడ్ పై నుంచి కింద పడడం వల్లే చనిపోయాడని అందరినీ నమ్మించడానికి. ఆ మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియని రంగరాశిలా ఏడవడం మొదలుపెట్టింది. కానీ కన్నతల్లి ప్రేమను ఎవరు మోసం చేయగలరు? కొడుకు చనిపోయాడని తెలియగానే తల్లి శ్యామల తన కొడుకు ఇంటికి వచ్చింది. కొడుకు ఇంటికి వచ్చిన శ్యామలకి కోడలు ప్రవర్తనపై, కొడుకు మరణంపై ఏదో అనుమానం కలిగింది. వెంటనే ఆలోచించకుండా మరునాడు ఉదయం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసింది. నిజామాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సంధ్య కాల్ హిస్టరీ అండ్ మొబైల్ సిగ్నల్స్ను ట్రేస్ చేయగా ఆమె బంటితో మాట్లాడిన ఆడియో లీక్స్ బయటకు వచ్చాయి. పోలీస్ ఇంటరాగేషన్లో సంధ్య అసలు నిజాన్ని ఒప్పుకుంది. సంధ్య తన బాయ్ ఫ్రెండ్ అయిన అనిల్ అండ్ బంటితో కలిసి ఈ హత్యను చేసినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ ముగ్గురు కటకటాల వెనుక జైల్లో ఊచలెక్క పెడుతున్నారు. ఇది విన్నాక ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒకవేళ భర్త నచ్చకపోతే అతని దగ్గర నుంచి లీగల్గా డివోర్స్ తీసుకోవచ్చు. డివోర్స్ తీసుకోకుండా ఇలా చంపేయడం ఏంటి? ప్రశాంత్ కన్న తల్లి తన కొడుకును కోల్పోయి గుండె లవిసేలా ఏడుస్తుంది. భర్త కష్టపడి తెచ్చిన డబ్బుతో ప్రియుడితో సుఖపడాలనుకున్న సంధ్య ఇప్పుడు జైల్లో కుమిలిపోతుంది. నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది. అది ఒకసారి విరిగితే మళ్ళీ దాన్ని అతికించలేము. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.